హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే బర్త్ మార్క్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఆర్మీలో వర్క్ చేసే డానియల్ జెన్నిఫర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. డానియల్ మరియు జెన్నిఫర్ ఇద్దరూ కూడా 5 మంది పిల్లల్ని కని సంతోషంగా జీవించాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఇద్దరికి పెళ్లైన కొద్ది రోజులకే డానియల్ యుద్ధంలో పాల్గొనడం కోసం వెళ్తాడు. ఆ తర్వాత తన వైఫ్ 8 months ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఇంటికి తిరిగి వస్తాడు. డానియల్ తన వైఫ్ జెన్నిఫర్ కి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించే బదులు వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న దవయత్రి అనే సెంటర్ లో అక్కడ తన వైఫ్ కి డెలివరీ చేయించాలి అనుకుంటాడు. ఆ సెంటర్ లో అంతా కూడా నేచురల్ ప్రాసెస్ లో చేస్తూ ఉంటారు. ఎలాంటి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్ కానీ లేకుండా అందరికీ నార్మల్ డెలివరీ చేస్తారు అని డానియల్ విని ఉంటాడు. అందుకే తన వైఫ్ కూడా అక్కడే నార్మల్ డెలివరీ చేయించాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో డానియల్ తన వైఫ్ జెన్నిఫర్ ని కారులో తీసుకుని ఆ అడవి మార్గం ద్వారా ఆ సెంటర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో కారులో ఒక గన్ను ఉండడం చూసిన జెన్నిఫర్ వెంటనే డానియల్ ని చూసి ఇక్కడ కూడా గన్ ఎందుకు తీసుకుని వస్తున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న డానియల్ మాత్రం అడవిలో వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, సడన్ గా పులి సింహం కూడా రావచ్చు, సో సేఫ్టీ పర్పస్ తీసుకుని వచ్చాను అని చెప్తాడు. అలా మాట్లాడుతూ ఆ అడవి రోడ్లో వెళుతూ ఉండడంతో ఆ రోడ్లు సరిగ్గా లేక జెన్నిఫర్ కి వాంతులు వస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో డానియల్ వెంటనే కారుని పక్క కాపి తను కూడా పక్కకి వెళ్లి సిగరెట్ తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళు ఉన్న ప్లేస్ కి ఒక వ్యక్తి వస్తాడు. అతనికి మాటలు సరిగ్గా మాట్లాడడం రాదు. మోగ భాషలో సైగలు చేస్తూ వెల్కమ్ టు దవయత్రి అన్నట్లు ఆ వ్యక్తి చెప్తాడు. అయితే డానియల్ కి మరియు జెన్నిఫర్ కి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడో అర్థం కాక ఎవరు నువ్వు అని అడుగుతారు. దాంతో ఆ వ్యక్తి నేను ఈ దవయత్రికి వాచ్మెన్, ఇక్కడి నుంచి ఆ దవయత్రికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు, కార్లు కానీ బైక్లు కానీ యూస్ చేయకూడదు, ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్లో దవయత్రి సెంటర్ ఉంది, ఎదురుగా ఉన్న కొండని ఎక్కి దిగగానే సెంటర్ వచ్చేస్తుంది అని చెప్తూ ఆ వ్యక్తి వెంటనే డానియల్ మరియు జెన్నిఫర్ లగేజ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. దాంతో డానియల్ మరియు జెన్నిఫర్ ఆ వ్యక్తినే ఫాలో అవుతూ ఉంటారు. అయితే జెన్నిఫర్ మాత్రం నడవలేక ఇబ్బంది పడుతూ నాకు దాహం వేస్తుంది, నాకు వాటర్ కావాలి అని అడుగుతుంది. దాంతో డానియల్ వెంటనే ముందు లగేజ్ తీసుకుని వెళ్తున్న వ్యక్తితో వాటర్ కావాలి అని అడుగుతాడు. దాంతో ఆ వాచ్మెన్ దగ్గరలో ఒక జలపాతం ఉంది, అక్కడ తాగవచ్చు అని చెప్తాడు. అలా చివరికి ఆ జలపాతం దగ్గరకు వెళ్లి వాటర్ తాగుతారు. అలా ఫైనల్ గా వాళ్ళు దవయత్రి సెంటర్ కి చేరుకుంటారు. అలా వాళ్ళు ఎంటర్ అవుతూ ఉండగానే ఒక లేడీకి డెలివరీ అయ్యి బేబీని చేతిలో పట్టుకుని చాలా సాడ్ గా నడుచుకుని వెళుతూ ఉంటుంది. దాన్ని డానియల్ మరియు జెన్నిఫర్ చూస్తారు. మరోపక్క లగేజ్ ని తీసుకుని వెళుతున్న వాచ్మెన్ ఆ లగేజ్ ని ఒక ప్లేస్ లో పెట్టి వాటిని చెక్ చేస్తూ ఉంటాడు. దాంతో డానియల్ ఆ వాచ్మెన్ ని చూసి నీకు కనీసం కామన్ సెన్స్ ఉందా, ఇతరుల లగేజ్ ని పర్మిషన్ లేకుండా ఎలా చెక్ చేస్తున్నావు అని అంటాడు. దాంతో ఆ వాచ్మెన్ సార్ ఈ సెంటర్ లోకి కొన్ని ఎలా లేదు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అమ్ములు అనే అమ్మాయి పరిగెత్తుకుని అక్కడికి వచ్చి సారీ సార్, ఆ వాచ్మెన్ మాట్లాడేది మీకు అర్థం కావడం లేదు, నిజానికి ఈ సెంటర్ లోకి వాటర్ బాటిల్, సిగరెట్స్, అలాగే అలోపతి మందులు ఇలా కొన్ని వస్తువుల్ని అలౌ చెయ్యరు అని చెప్తుంది. అయితే నిజానికి డానియల్ కి స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తాగడం అలవాటు ఉంటుంది. కానీ తప్పని పరిస్థితుల్లో వాటిని అక్కడే వదిలేసి లోపలికి వెళ్తారు. అమ్ములు జెన్నిఫర్ ని తీసుకుని రిసెప్షన్ దగ్గర కూర్చోబెట్టి తనకి ఒక కషాయం ఇస్తుంది. కషాయం చాలా చేదుగా ఉంటుంది, కానీ తప్పక జెన్నిఫర్ తాగుతుంది. తర్వాత అమ్ములు ఒక అగ్రిమెంట్ ఇచ్చి ఇది మొత్తం చదివి సైన్ చెయ్యండి, మీకు కాన్పు చేసేది నేనే, అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ని ఒక్కొక్కటి మొదలు పెడదామని అంటుంది. ఆ తర్వాత డానియల్ మరియు జెన్నిఫర్ కి వాళ్ళు స్టే చేయడానికి ఒక రూమ్ ని చూపిస్తారు. ఆ రూమ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ళకి రూమ్ ని చూపించి అమ్ములు అక్కడి నుంచి వెళుతూ సాయంత్రం పూజ ఉంది, మీరు తప్పకుండా రావాలి అని కుందవి అమ్మగారు చెప్పారు అని అంటుంది. దాంతో జెన్నిఫర్ ఈ కుందవి ఎవరో అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్ములు కుందవి అమ్మగారు ఈ సెంటర్ కి హెడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ మాటలు విన్న జెన్నిఫర్ సంథింగ్ ఏదో రాంగ్ గా ఉంది అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జెన్నిఫర్ కి
పురుటి నొప్పులు వస్తూ ఉంటాయి. దాంతో జెన్నిఫర్ తను మెడిసిన్స్ వేసుకుందామా అని అనుకుంటుంది. అయితే డానియల్ మాత్రం ఇక్కడ ఆ మెడిసిన్స్ వాడవద్దు అని చెప్పారు కదా, ఎలాగో సాయంత్రం అయ్యింది, నువ్వు వెళ్ళి ఆ పూజని అటెండ్ అవ్వు అని చెప్తాడు. ఆ తర్వాత జెన్నిఫర్ వెంటనే ఆ పూజ జరిగే ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ చాలా మంది ఆడవారు ఆమె చుట్టూ నిల్చుని పెద్ద పెద్దగా అరుస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఉంటారు. నీ కడుపులోని బిడ్డకి ఒక చిన్న ఆపద సంభవిస్తుంది, అది కుందనీకి చెప్పి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి రూమ్ కి పంపిస్తుంది. రూమ్ కు వచ్చిన జెన్నిఫర్ అదే విషయాన్ని గుర్తు చేసుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జెన్నిఫర్ హస్బెండ్ అయినటువంటి డానియల్ కింద పడుకుని నిద్రపోతూ ఉంటాడు. అయితే జెన్నిఫర్ కి మాత్రం నిద్ర పట్టక దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. దాంతో జెన్నిఫర్ వెంటనే డానియల్ ని నా దగ్గరికి వచ్చి పడుకో అని అంటుంది. అయితే డానియల్ మాత్రం నాకు ఆర్మీలో ఇలా ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయింది, నేను ఇక్కడే ఉన్నాను, మరేమీ పర్వాలేదు అని అంటాడు. నిజానికి డానియల్ కొంచెం మెంటల్ గా అప్సెట్ అయి ఉంటాడు. ఎందుకంటే వార్ లో తను చాలా మందిని చంపి తను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ జెన్నిఫర్ కుందని చెప్పింది మొత్తం డానియల్ కి చెప్పి ఇక్కడ ఏదో తేడాగా ఉంది, మనం ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్లిపోవాలి అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో జెన్నిఫర్ కడుపులో బేబీ కదులుతుంది. నిజానికి జెన్నిఫర్ కడుపులో బేబీ కదిలినప్పుడల్లా తనకి తీవ్రంగా నొప్పి వస్తూ ఉంటుంది. కానీ ఈసారి బేబీ కదిలినప్పుడు తనకి ఎటువంటి నొప్పి రాదు. దాంతో జెన్నిఫర్ అదే విషయాన్ని డానియల్ కూడా చెప్తుంది. ఆ మాటలు విన్న డానియల్, చూసావా నేనంతా నీ మంచి కోసమే ఇక్కడికి తీసుకుని వచ్చాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న జెన్నిఫర్ కూడా సరే ఇక్కడే ఉందామని అంటుంది. ఆ తర్వాత డానియల్ తాను దాచుకున్న సిగరెట్స్ లో నుంచి కొన్నిటిని తీసుకుని వెళ్లి పక్కకి వెళ్లి స్మోక్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాచ్మెన్ అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ స్మోకింగ్ స్మెల్ వస్తుంది అంటూ సరిగ్గా డానియల్ దగ్గరికి వచ్చి మీరు స్మోక్ చేస్తున్నారు కదా అని అంటాడు. దాంతో డానియల్ వాచ్మెన్ ని చూసి నేను ఆర్మీలో ఉన్నప్పుడు శత్రువుల్ని చంపి నాకు అవే గుర్తుకు వచ్చి కొంచెం అప్సెట్ అవుతూ ఉంటాను, అప్పుడు ఇలా స్మోక్ చేస్తూ ఉంటాను అని తన దగ్గర ఉన్న సిగరెట్స్ అన్ని కూడా వాచ్మెన్ కి ఇచ్చేస్తాడు. మరోపక్క జెన్నిఫర్ కి ఆశ అనే ఒక అమ్మాయిని పరిచయం చేస్తారు. ఆ తర్వాత ఆశ జెన్నిఫర్ కి మసాజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ మసాజ్ జెన్నిఫర్ కి నచ్చక వెంటనే తనని స్టాప్ చేయమని చెప్పి బయట ఉన్న అమ్ములుని పిలిచి నాకు ఈ మసాజ్ నచ్చడం లేదు, వేరే డాక్టర్ ని పిలవండి అని అంటుంది. అయితే అమ్ములు మాత్రం బయట లేడీ డాక్టర్స్ ఎవరూ లేరు, ప్రెజెంట్ మేల్ డాక్టర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నారు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో డానియల్ కూడా అక్కడికి వస్తాడు. దాంతో జెన్నిఫర్ డానియల్ ని చూసి నాకు అసలు ఈ ప్లేస్ అస్సలు నచ్చడం లేదు, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోదాం అని అంటుంది. దాంతో డానియల్ జెన్నిఫర్ ని ఓదారుస్తూ మనకు డెలివరీ అయిన తర్వాత బేబీని తీసుకునే బయటికి వెళ్తాను అని అగ్రిమెంట్ మీద సైన్ చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని డానియల్ కి ఇచ్చి వీటిని జెన్నిఫర్ చేత తాగించండి అని చెప్తారు. ఆ తర్వాత డానియల్ ని జెన్నిఫర్ ని ఇద్దరిని కూడా పక్కనే ఉన్న దేవుడు గది అని వైట్ పెయింటింగ్ ఉన్న ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఈ రూమ్ లో మీరు ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు అని చెప్పి అమ్ములు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. డానియల్ మరియు జెన్నిఫర్ ఆ రూమ్ లో జీసస్ కి ప్రేయర్ చేసుకుంటారు. ఆ తర్వాత జెన్నిఫర్ కి బర్రెల దగ్గర నుంచి పాలు తీయడం నేర్పిస్తారు. తర్వాత ఒక డబ్బాలో వడ్లు పోసి ఒక్క వడ్ల గింజ కూడా కింద పడకుండా అటు నుంచి ఇటు నడుస్తూ ఉండండి, ప్రెగ్నెన్సీ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చెయ్యండి అని అమ్ములు జెన్నిఫర్ కి చెప్తుంది. మరో పక్క డానియల్ దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. చిన్న వయసులో డానియల్ వాళ్ళ అమ్మ మరియు నాన్న చిన్న గొడవ వల్ల విడిపోయి ఉంటారు. సో ఇప్పుడు తనకు పుట్టబోయే బిడ్డకి తన లైఫ్ లో జరిగిన విషయాలన్నీ జరగకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్న డానియల్ దగ్గర ప్రస్తుతం సిగరెట్స్ కానీ ఆల్కహాల్ కానీ ఉండవు. దాంతో డానియల్ సిగరెట్ మరియు ఆల్కహాల్ తాగడం కోసం అక్కడ ఉన్న తన కారు తీసుకుని ఆ ఊరి నుంచి బయటికి వెళ్తాడు. అలా వెళ్లే దారిలో కారు రిపేర్ వచ్చి ఆగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో చీకటి పడిపోతుంది. ఆ దారిలో ఎవ్వరూ కూడా అటు వస్తూ ఉండరు. అయితే ఇంత రాత్రి సమయంలో ఇక్కడ స్టే చేయడం అంత మంచిది కాదు, పులి లేదా ఏదైనా క్రూర జంతువు వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు డానియల్. సరిగ్గా అదే టైంలో వాచ్మెన్ ఒక ట్రక్ తీసుకుని ఆ అడవి గుండా వస్తూ ఉంటాడు. వెంటనే ఆ వాచ్మెన్ డానియల్ దగ్గరికి వచ్చి నీకు హెల్ప్ చేయడం కోసమే ట్రక్ తీసుకుని వచ్చాను అని అంటాడు. అయితే డానియల్ మాత్రం కోపంతో ఆ వాచ్మెన్ ని తిడుతూ నీ వల్లే నాకు ఈ రోజు ఇలా జరిగింది అంటూ తనని తిడతాడు. ఆ మాటలు విన్న వాచ్మెన్ నువ్వు అనవసరంగా నన్ను తిట్టావు, నువ్వు నాకు సారీ చెప్తేనే నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను అని అంటాడు. దాంతో డానియల్ చేసేదేమీ లేక ఆ వాచ్మెన్ కి సారీ చెప్పి ఆ ట్రక్ ఎక్కి కూర్చుంటాడు. దాంతో వాచ్మెన్ తిరిగి మళ్ళీ డానియల్ ని ఆ ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. మరో పక్క క్లినిక్ లో
ఆశ మరియు అమ్ములు జెన్నిఫర్ ని ఒక పెద్ద వాటర్ టబ్ లో కూర్చోబెట్టి బేబీని ఈ టబ్ లో కూర్చోబెట్టిన తర్వాతనే బేబీని బయటికి తీస్తారు అని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత జెన్నిఫర్ వెంటనే తన రూమ్ కి వెళ్తుంది. అప్పటికే అక్కడికి డానియల్ వచ్చి ఉంటాడు. అది చూసిన జెన్నిఫర్, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లిపోయావు, మనకి పెళ్లిన తర్వాత నువ్వు ఎలా ఆర్మీలోకి వెళ్లిపోయావో అదే విధంగా ఇప్పుడు వెళ్లిపోయావు అని నేను చాలా బాధపడ్డాను అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా జెన్నిఫర్ కి పురుటి నొప్పులు వస్తాయి. దాంతో డానియల్ వెంటనే వెళ్లి బయట ఉన్న ఆశాని తీసుకుని వస్తాడు. ఆశ వచ్చి చెక్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడికి ముసల బామ్మ అదే కుందని వచ్చి చెక్ చేసి కడుపులో బిడ్డకి కదలికల లేక నొప్పులు వస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత కుందని ఏదో మంత్రాలు చదివి కడుపులో బేబీ మూమెంట్ వచ్చేలాగా చేస్తుంది. వెంటనే డానియల్ని చూసి నీ వైఫ్ని నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. ఎందుకంటే పుట్టబోయే ఆ బిడ్డ ఫ్యూచర్ కుందని కళ్ళకి కనిపిస్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ అమ్ములు ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ని తీసుకుని వచ్చి దీన్ని తీసుకో అని జెన్నిఫర్ కి చెప్తుంది. దాంతో జెన్నిఫర్ వెంటనే అమ్ములుని చూసి ఇదేంటి కొత్త మెడిసిన్ తీసుకుని వచ్చావని అంటుంది. ఆ మాటలు విన్న అమ్ములు, నేను రోజు దీన్ని మీ హస్బెండ్ కి ఇచ్చి వెళ్తున్నాను కదా, అంటే మీరు రోజు ఈ మెడిసిన్ ని తీసుకోవడం లేదా అని అంటుంది. ఆ మాటలు విన్న జెన్నిఫర్, అంటే నేను ఈ మెడిసిన్ తీసుకోకపోవడం వల్లనే నాకు ఈ నొప్పులు వస్తున్నాయా, మరి ఎందుకు డానియల్ నాకు ఈ మెడిసిన్ ఇవ్వలేదు, అంటే డానియల్ నా బేబీని చంపాలని చూస్తున్నాడా అని ఆలోచిస్తుంది. అయితే కొంత సమయానికే జెన్నిఫర్ డానియల్ అలాంటి వాడు కాదు అని అనుకుంటుంది. అప్పుడే జెన్నిఫర్ కి డానియల్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎందుకో నాతో సరిగ్గా ఉండడం లేదు అని ఆలోచిస్తుంది. వెంటనే జెన్నిఫర్ డానియల్ ని కలిసి, మీరు ఈ సెంటర్ కి వచ్చినప్పటి నుంచి మీరు నాతో సరిగ్గా ఉండడం లేదు, అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు అంటూ పదా ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటూ బయలుదేరుతుంది. అయితే డానియల్ మాత్రం నీకు బేబీ పుట్టేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లడానికి వీలు లేదు అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు విన్న జెన్నిఫర్, అయితే ఈ 2 వారాలకు కూడా నువ్వు నాతోనే ఉండాలి, అలా ఉంటేనే నేను ఇక్కడ ఉంటాను అని చెప్తుంది. దానికి డానియల్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడు జెన్నిఫర్ డానియల్ కి ఒక ఆయిల్ ఇచ్చి వచ్చి నా స్టమక్ మీద మసాజ్ చెయ్యి అని అంటుంది. దాంతో డానియల్ వెళ్లి మసాజ్ చేస్తూ చేస్తూ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తాడు. జెన్నిఫర్ వెంటనే డానియల్ ని పక్కకు తోసేస్తుంది. ఆ సమయంలో డానియల్ పైనుంచి కిందకి చూడగా అక్కడ ఒక వ్యక్తి నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత డానియల్ వెంటనే వాళ్ళు ఉన్న సెంటర్ కి పక్కనే ఉన్న ఒక పాడుబడిన ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో డానియల్ దగ్గరికి వాచ్మెన్ వచ్చి మీరు ఆ ప్లేస్ కి వెళ్ళకండి, అది అంత మంచి ప్లేస్ కాదు అని చెప్తాడు. అయితే డానియల్ మాత్రం నువ్వెవడరా నన్ను ఆపడానికి, నేను ఒక ఆర్మీ వ్యక్తిని, ఆ విషయం గుర్తు పెట్టుకో అని అంటాడు. అలా ఇద్దరి మధ్య గొడవ జరిగి డానియల్ వెంటనే వాచ్మెన్ ని కొట్టడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాచ్మెన్ వెంటనే నా మీద చెయ్యి వేస్తే బాగుండదు సార్ అని వాచ్మెన్ ఎదురు మాట్లాడతాడు. ఆ తర్వాత జెన్నిఫర్ జనరల్ చెకప్ కోసం ఆశాని మీట్ అవుతుంది. కానీ బిడ్డ పుట్టే డేట్ ని ప్రిడిక్ట్ చేసి ఆల్రెడీ వాళ్ళు డానియల్ కి చెప్పి ఉంటారు. అప్పుడు ఆ విషయం జెన్నిఫర్ కి తెలుస్తుంది. దాంతో జెన్నిఫర్, డానియల్ ఎందుకు బిడ్డ పుట్టబోయే డేట్ గురించి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకిలా ఆ డేట్ గురించి నా దగ్గర దాచిపెట్టాడు అని, డానియల్ నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు అని డౌట్ వస్తుంది. మరో పక్క వాచ్మెన్ మరియు డానియల్ కి మధ్య మాటలు బాగా పెరిగి వాచ్మెన్ అందరి ముందు డానియల్ ని కొట్టేస్తాడు. అది విన్న జెన్నిఫర్ వెంటనే అక్కడికి వచ్చి తన హస్బెండ్ ని ఓదారుస్తూ ఉంటుంది. వాచ్మెన్ మీద ఉన్న కోపాన్ని డానియల్ తన వైఫ్ మీద చూపిస్తాడు. కానీ కొంతసేపటికి రియలైజ్ అయ్యి తన వైఫ్ కి సారీ చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ జెన్నిఫర్ వాచ్మెన్ ని వచ్చి కలుస్తుంది. వాచ్మెన్ నిన్న జరిగిన గొడవ గురించి చెప్తూ జెన్నిఫర్ ని చూసి నీ హస్బెండ్ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి డానియల్ వచ్చి తన వైఫ్ ను చూసి అదేం లేదు, వెళ్ళకూడని ప్లేస్ లోకి వెళ్ళాను, అక్కడికి వెళ్ళవద్దు అని ఈ వాచ్మెన్ చెప్పాడు, సో అలా మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది అని చెప్పి కవర్ చేస్తాడు. ఆ తర్వాత వాచ్మెన్ అక్కడి నుంచి పంపించేసి డానియల్ జెన్నిఫర్ ని తన రూమ్ లోకి తీసుకుని వస్తాడు. ఆ తర్వాత ఆశ అమ్ములు జెన్నిఫర్ దగ్గరికి వచ్చి తనకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు నేర్పిస్తారు. ఆ రోజు రాత్రి అవుతుంది. అర్ధరాత్రి సమయంలో జెన్నిఫర్ డానియల్ అందరూ నిద్రపోతూ ఉంటారు. కానీ సడన్ గా డానియల్ లేచి మళ్ళీ అడవిలోకి వెళ్లి ఆ వాచ్మెన్ ని వెతుకుతూ ఉంటాడు. అర్ధరాత్రి సమయంలో జెన్నిఫర్ నిద్ర లేవగా తన పక్కన తన హస్బెండ్ కనిపించడు. మరో పక్క డానియల్ వాచ్మెన్
వాచ్మెన్ ని కలిసి తన గొంతును గట్టిగా పట్టుకుని నొక్కేసి చంపేసి ఒక గొయ్యి తీసి ఆ వాచ్మెన్ బాడీని సగం వరకు పాతి పెడతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ జెన్నిఫర్ నిద్ర లేచి తన హస్బెండ్ రాత్రి నుంచి కనిపించడం లేదు అని ఆ సెంటర్ లో అంతా వెతుకుతుంది. ఆ తర్వాత అమ్ములుకి ఆశాకి చెప్పి అన్ని చోట్ల వెతకమని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో డానియల్ స్మోకింగ్ చేసుకుని తన మీసాలన్నీ కట్ చేసుకుని కొత్త డిఫరెంట్ లుక్ తో ఆ సెంటర్ కి వస్తాడు. అది చూసిన జెన్నిఫర్ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. దాంతో డానియల్ చిన్న పని ఉండి టౌన్ కి వెళ్లి వచ్చాను అని చెప్పి జెన్నిఫర్ ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడు జెన్నిఫర్ తనకు ఉన్న డౌట్స్ అన్నిటిని తన హస్బెండ్ ని అడగాలి అనుకుని, ఎందుకంటే రోజు మార్నింగ్ అమ్ములు ఇచ్చిన మెడిసిన్ ని నాకు ఇవ్వడం లేదు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న డానియల్, ఆ మెడిసిన్ వల్ల నీకు ఎలర్జీ వస్తుందేమో అని నీకు ఇవ్వలేదు, నేను ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తాను, అయినా ఎందుకు ఇలా అడుగుతున్నావు, నేను నీతో పాటు 2 వారాల పాటు ఇక్కడే ఉండాలి అని అడిగావు కదా అంటూ వెంటనే ఒక రాయి తీసుకుని తన వైఫ్ పేరుని తన పేరుని రాసి ఆ రాయిని జెన్నిఫర్ కి ఇస్తాడు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఇద్దరు నిద్రపోతూ ఉన్న సమయంలో జెన్నిఫర్ నిద్ర లేచి వెంటనే తన హస్బెండ్ డైరీని తీసుకుని చదువుతుంది. అందులో తన వైఫ్ కడుపులో బిడ్డ తనది కాదు అని రాసి ఉంటాడు. అది చూసిన జెన్నిఫర్ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ డానియల్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో జెన్నిఫర్ వెంటనే డానియల్ గన్ను తీసుకుని, ఎందుకు మీ డైరీలో అలా నా బిడ్డ కాదు అని చాలా సార్లు రాశారు అని అడుగుతుంది. అప్పుడు డానియల్ కొన్ని నిజాల్ని చెప్తాడు. నేను ఆర్మీలో వారికి పెళ్ళైన వెంటనే వెళ్లిపోయాను. నేను మళ్ళీ వారిలో 6 నెలలు మాత్రమే ఉన్నాను. కానీ నేను తిరిగి ఇంటికి వచ్చే సమయానికి నువ్వు 7 నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నావు. అసలు నాకేమీ అర్థం కాలేదు. అంటే ఇది నా వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీ కాదు. అందుకే ఈ బేబీని చంపాలి అని చాలా ప్లాన్స్ వేశాను. ఈ బేబీ మనకు వద్దు. అవసరం అయితే ఇక నుంచి సంతోషంగా ఉండి 5 పిల్లల్ని కందామని అంటాడు. ఆ మాటలు విన్న జెన్నిఫర్ కి చాలా కోపం వచ్చి, పెళ్ళైన తర్వాత మీరు ఆర్మీ వారికి వెళ్లే ముందు రోజు నైట్ కూడా మనమిద్దరం కలిసి ఉన్నాం, మీకు గుర్తులేదా, మీరు బాగా మద్యం మత్తులో ఉన్నారు అని అంటుంది. అదే టైంలో జెన్నిఫర్ కి వారికి వెళ్లిన తర్వాత డానియల్ మెంటల్ గా డిస్టర్బ్ అయిన సంగతి జెన్నిఫర్ కి తెలిసి ఉండదు. అలా జెన్నిఫర్ గొడవ పడుతూ ఉన్నప్పుడు ఆమెకి మళ్ళీ పురుటి నొప్పులు వస్తాయి. దాంతో పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. దాంతో డానియల్ ఏమైందో అని పరిగెత్తుకుని రాగానే పక్కనే ఉన్న మట్టి తీసుకుని డానియల్ కళ్ళల్లో కొడుతుంది జెన్నిఫర్. వెంటనే డానియల్ ని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి పడేసి లాక్ చేసి రూమ్ లో ఉన్న ఆల్కహాల్ ని రూమ్ మొత్తం పోసేసి నిప్పంటించి అక్కడి నుంచి జెన్నిఫర్ అడవిలోకి పారిపోతుంది. అయితే డానియల్ ఎలాగో అలా బాత్రూమ్ డోర్ ని పగలగొట్టుకుని బయటికి వచ్చి చూడగా రూమ్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. డానియల్ వెంటనే ఆ రూమ్ లో నుంచి బయటికి వచ్చి ఆ అడవి వైపుగా పరిగెత్తుకుని వస్తాడు. అలా అడవిలో పారిపోతున్న జెన్నిఫర్ కి మళ్ళీ పురుటి నొప్పులు రావడంతో అక్కడే పడిపోయి ఉంటుంది. అదే సమయంలో డానియల్ అక్కడికి వచ్చి జెన్నిఫర్ ని చూస్తాడు. మళ్ళీ డానియల్ కి తన పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆర్మీ వార్లో తను పడిన కష్టాలు, చిన్నప్పుడు తన అమ్మా నాన్నల వల్ల తను పడ్డ కష్టాలన్నీ గురించి ఆలోచిస్తూ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి తన వైఫ్ ను తప్పుగా అర్థం చేసుకుని చాలా బాధ పెట్టి ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ పరిగెత్తుకుని వెళ్లి తన వైఫ్ ను పైకెత్తి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా పక్కనే ఒక చెరువు ఉంటుంది. సెంటర్ లో నేర్పించిన విధంగానే జెన్నిఫర్ ని ఆ చెరువులోకి తీసుకుని వెళ్లి చేయగానే డెలివరీ అవుతుంది. బేబీ కూడా పుడుతుంది. అంబ్లికల్ కట్ చేయడం కోసం డానియల్ తన దగ్గర ఉన్న ఒక బ్లేడ్ ని తీయగానే జెన్నిఫర్ భయపడిపోయి ఇది నా బేబీ, చంపొద్దు అని అంటుంది. ఆ తర్వాత డానియల్ రియలైజ్ అయ్యి విషయం అంతా చెప్పి సారీ అడుగుతాడు. ఆ బేబీ నాది అని ఎత్తుకుంటాడు. అలా ఫైనల్ గా ఈ ఫ్యామిలీ కలిసిమెలిసి జీవిస్తారు. జెన్నిఫర్ కూడా ఆర్మీలో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుని డానియల్ అప్సెట్ అయి ఉన్నాడు. అందుకే నాతో తప్పుగా ప్రవర్తించాడు అని అర్థం చేసుకుని డానియల్ ని క్షమిస్తుంది. అలా హ్యాపీగా లైఫ్ ని సాగిస్తూ ఆ బేబీకి మంచి పేరెంట్స్ గా ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మూవీని కొంచెం డిఫరెంట్ గానే ట్రై చేశారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.